ఇది భద్రాచలంలో గోదావరి ఉధృతికి సంబంధించి అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం 47 అడుగుల దాటింది నీటి మట్టం. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరద పెరుగుతున్న పరిస్థితుల్లో గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రాణహిత ద్వారా భారీ ఎత్తున వరద వచ్చి చేరుతోంది. మరో 2 రోజులు ఇదే విధంగా వరద కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. ప్రతి ప్రాజెక్టులోకి వరద ఉధృతంగా వస్తోంది. ఎగువన కురిసిన వర్షాలు వరదతో ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుండటంతో పలు ప్రాజెక్టుల్లో పెద్ద మొత్తంలో నీటిని కిందకి వదులుతున్న పరిస్థితి